హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వివో వాళ్ళైతే వివో V70 ఫోన్ వివో V70 ఎలిట్ ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఈ రెండు ఫోన్స్ అయితే రివ్యూ అయితే చేద్దాం. ఈ వీడియోని అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోని అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. ఒకవేళ ఈ రెండు ఫోన్స్లలో ఏ ఫోన్ అన్నా మీరైతే కొందామని చూస్తుంటే తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇవైతే ఫిబ్రవరి 26 అయితే లాంచ్ అయితే చేస్తాను ఫోన్స్. మరి మన ఛానల్కి అయితే మీరైతే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి వివోలో అయితే చాలా సిరీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వి సిరీస్ వై సిరీస్ వచ్చేసి ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు. టీ సిరీస్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు టార్గెట్ చేస్తారు. ఎక్స్ సిరీస్ అయితే మెయిన్ ఫ్లాగ్షిప్. ఇక ఫస్ట్ మనం వివో V70 ఎలిట్ వివో V70 గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు, 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు, జాయిస్ బాజింగ్ అయితే ఉంటుంది, UFS 4.1 తోటి అయితే వస్తుంది, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ కూడా ఇచ్చిల్లు. దీంట్లో డిజైన్ కూడా బాగున్నది. మరి బాక్స్ వచ్చేసి మీకు అయితే లుక్స్ అయితే ఇట్లుంటాయి. రెండు బాక్సెస్ సేమ్ ఉంటాయి. ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇచ్చిల్లు, డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేసిల్లు, 90W ఛార్జర్ అయితే ఇచ్చిల్లు, Type A to Type C కేబుల్ అయితే ఇచ్చిల్లు, ఒకటి సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇచ్చిల్లు. రెండు అయితే సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. మీకు అయితే చూడనీకి అయితే బ్యాక్ సైడ్ నుంచి ఏ ఫోన్ ఎలిట్ ఫోన్, ఏ ఫోన్ V70 ఫోన్ మీరు అయితే గుర్తుపట్టలేరు. రెండు అయితే మాక్సిమం సేమ్ ఉంటాయి. కలర్ పేరు వచ్చేసి స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. ఇవన్నీ కలర్స్ అయితే ఉంటాయి. 3 కలర్స్ ఇచ్చిల్లు రెండు ఫోన్స్లలో. ఆ 3 కలర్స్లో మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సార్ డిఫరెంట్గా ఉన్నది కలర్ అయితే మీకు అయితే మొత్తం సైడ్ గ్లాస్ ఇచ్చిల్లు, మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు, 196 గ్రామ్స్ అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ వచ్చేసి మీకు అయితే IP6869 రేటింగ్ అయితే ఇచ్చిల్లు, 6.5 ఇంచెస్ 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇచ్చి, 1.5K AMOLED డిస్ప్లే ఇచ్చిల్లు, షార్ట్ సెన్సేషన్ గ్లాస్ అయితే ఇచ్చిల్లు. దీనిలో మూవీ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మూవీస్ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు అయితే క్యూబ్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. మీకు అవుట్డోర్ లో కూడా విజిబిలిటీ అయితే బాగుంటుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు, HBM బ్రైట్నెస్ 1800 nits అయితే ఇచ్చిల్లు. అవుట్డోర్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫోన్ యూజ్ చేసేటప్పుడు. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఈజీగా మీరు అయితే ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. 90W ఛార్జర్ తో ఛార్జింగ్ పెడితే 40 minutes లో 50% ఛార్జ్ అయితే అయిపోతుంది ఈజీగా. మీకైతే ఇట్లా హై పర్ఫార్మెన్స్ మోడ్ లో పెడితే తొందరగా అయితే ఛార్జింగ్ అయితే మీకైతే ఒరిజినల్ 6 మీద వస్తుంది ఫోన్ అయితే మీకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 మీద రన్ అవుతుంది. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉన్నది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు. అయితే యానిమేషన్స్ కూడా చాలా స్మూత్ అయితే చేసిల్లు, చాలా ఇంప్రూవ్ అయితే చేసిల్లు వివో వాళ్ళు అయితే ఫోన్ అయితే. నోటిఫికేషన్స్ అయితే మీకైతే లాస్ట్ స్క్రీన్ లో ఇట్లా మీరు నచ్చినట్టు మీకైతే పెట్టుకోవచ్చు. చాలా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇట్లా ఫ్లక్స్ కార్డ్స్ కూడా ఉంటాయి. మీకైతే ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకైతే ఫ్లక్స్ కార్డ్స్ అయితే ఒక 4 ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటే ఇట్లా మీకైతే చేంజ్ అయితే ఇట్లా ఫోన్ ని టర్న్ చేసినప్పటివల్ల. ఇంకా 3D ఎఫెక్ట్ కూడా ఉంటుంది మీకు దీంట్లో అయితే. ఈ 3D ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది, కూల్ అయితే ఉంది 3D ఎఫెక్ట్ అయితే. ఇది ఒకసారి మీరు అయితే ట్రై అయితే చేయండి. ఒకవేళ ఈ ఫోన్ అయితే మీరు కొంటే ఇటు సైడ్ కంటే కిందనైతే ప్రైవేట్ స్పేస్ అయితే ఉంటే దాంట్లో ఫోటోస్ డాక్యుమెంట్స్ అవన్నీ మీరు అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ప్రైవేట్ యాప్స్ మీరు ఏమైనా యాప్స్ ఎక్కించుకోవచ్చు. ఇంకా యానిమేషన్ స్పిన్ కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన యాప్ని అయితే మీరు పిన్ చేసి పెట్టుకుంటే యాప్ సజెషన్లో ఉంటుంది. మీకు నచ్చిన పిన్ చేసి అయితే పెట్టుకోండి. ఇంకా ఒరిజినల్ అనేది ఉంటుంది తెలిసింది మీకు. దాంట్లో నుంచి డైరెక్ట్ ఇట్లా షేర్ చేసుకోవాలన్నా షేర్ అయితే చేసుకోవచ్చు. ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెన్షన్ చేస్తుంది. డైరెక్ట్ అయితే మీరు వివో ఫోన్ నుంచి వెళ్ళి ఇట్లా షేర్ అయితే చేసుకోవచ్చు ఫోటోస్ అయితే ఈజీగా అయితే. బ్లోట్వేర్ అయితే ఉంటుంది. మీరు అయితే పనికిరాని యాప్స్ అన్ని డిలీట్ అయితే చేసుకోవాలి. అదొకటి మైనస్ పాయింట్ అవుపించింది ఈ వివో V70 ఎలిట్ లో. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో మనకి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు, LPDDR 5X RAM UFS 4.1 తోటి అయితే వస్తుంది. ఆంటిట్యూడ్ స్కోర్ అయితే 17 lakhs ప్లస్ అయితే వచ్చింది. నార్మల్ అయితే వచ్చింది. అంత స్కోర్ అయితే పర్ఫార్మెన్స్ ఓకే పర్లేదు. BGMI కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. 90 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఫ్యూచర్ లో మీకు 120 కూడా ఇస్తారు పక్కన అయితే. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. కెమెరాస్ అయితే బాగా వస్తాయి. ఫోటోస్ అయితే బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవచ్చు. మీరు అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. మీరు జూమ్ చేసిన డీటెయిల్స్ కూడా బాగా ఇది వస్తాయి. బ్యాక్ సైడ్ అయితే మీకు 50 MP 3x నైట్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు. టెలిఫోటో లెన్స్ తోటి ఫోటో తీస్తే మీకు నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ అయితే వస్తాయి. చూసుకోవచ్చు స్క్రీన్ పైన వేసిన ఫోటోస్ అయితే ఎట్లా వస్తాయి ఏందని. ఇంకా పోర్ట్రేట్ మోడ్ లో కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ అయితే వస్తాయి. పోర్ట్రేట్ మోడ్ లో చూసుకోవచ్చు ఎట్లా వస్తాయి ఏందని ఫోటోస్ అయితే. కెమెరాతో ఎట్లా తీస్తామో అట్లా వస్తాయి ఫోటోస్ అయితే. హెచ్ డిజెక్షన్ కూడా బాగున్నది. మరి ఇంకా మీకు చాలా ఫిల్టర్స్ అయితే ఇచ్చిల్లు. ఇవన్నీ ఫిల్టర్స్ అయితే మీరైతే వాడి ఇట్లా డిఫరెంట్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇట్లా సినిమాటిక్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. మీరు స్క్రీన్ పైన వేసిన ఒక శాంపుల్ అయితే మీరు చూసుకోవచ్చు. అట్లా నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో అయితే. ఇంకా AI విజువల్ ఎన్హాన్స్ అయితే ఉంటుంది. AI మ్యాజిక్ రైటర్ ఇట్లా దాంతో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ అయితే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లో మీరైతే ఫోటోస్ అయితే దిగచ్చు. ఇట్లా పూలది ఒకటి ఉంటుంది. అది కూడా మీరైతే ఒకసారి ట్రై అయితే అండి. చాలా ఉన్నాయి. ఇంకా హోలీ ఎఫెక్ట్ అని ఒకటి ఉన్నది. అట్లా చాలా ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. అవన్నీ మీరు ఒకసారి చెక్ అయితే అండి. ఫ్రంట్ అయితే 50 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఫ్రంట్ కెమెరా కూడా బాగానే వస్తుంది. 4K 60 FPS లో అయితే మీరైతే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో శాంపుల్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి.
దీంట్లో కూడా మీకు అయితే వివో V70లో సేమ్ కలర్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు. రెండు అయితే సేమ్ ఉంటాయి, కెమెరా సేమే ఉంటాయి, అన్ని సేమే ఉంటాయి. ఫోటోస్ కూడా ఆల్మోస్ట్ మీకు అయితే సేమే వస్తాయి. కొన్ని కెమెరా సాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన వివో V70. కాకపోతే మెయిన్ చేంజ్ వచ్చేసి ప్రొసెసర్ స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రొసెసర్ ఇచ్చిల్లు వివో V70లో. సేమ్ LPDDR5X RAM UFS 4.1 తో వస్తుంది. ఆండ్రాయిడ్ స్కోర్ అయితే 14 lakhs ప్లస్ అయితే వచ్చింది. BGM అయితే మీకు అయితే ప్రస్తుతానికి అయితే 60 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఫ్యూచర్ లో 90 అన్న 120 అన్న రావచ్చు. మరి ఈ రెండు ఫోన్స్ లలో మీ బడ్జెట్ కి అకార్డింగ్ గా మీరు అయితే డిసైడ్ అయితే అవ్వాలి. మరి మీ బడ్జెట్ అయితే ఎక్కువ ఉంటే నన్ను అడిగితే మీరు అయితే వివో V70 ఎలిట్ అయితే తీసుకొని దాంట్లో బ్రేటర్ ప్రొసెసర్ అయితే ఉన్నది. ప్రైస్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒక 7,000 ఏమో డిఫరెన్స్ అయితే ఉన్నది. నన్ను అడిగితే బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్ కూడా స్క్రీన్ పైన వేసిన వివో V70 ఎలిట్ తీసుకొని 7,000 అయితే యాడ్ అయితే చేసుకొని నా సజెషన్ అయితే. ఈ వివో V70 ఉన్న V70 ఎలిట్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.